కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? కురుక్షేత్ భారతీయ ఇతిహాసాల్లో అత్యంత మహత్తరమైన గంభీరమైన సంఘటన కురుక్షేత్ర యుద్ధం. ఇది కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగిన రాజ్య యుద్ధం మాత్రమే కాదు, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, లోపం త్యాగం, సత్యం అసత్యం మధ్య జరిగిన మహాసంగ్రామం. ఈ యుద్ధానికి జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి, ఒక్క కారణం కాదు. కాలక్రమంలో పెరిగిపోయిన అన్యాయాలు, అహంకారం, అసూయ, అధర్మపూరిత నిర్ణయాలే చివరకు మహాయుద్ధానికి దారితీశాయి. కురువంశ నేపథ్యము: హస్తినాపురాన్ని పాలించిన కురువంశంలో ధృతరాష్ట్రుడు, పాండు అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు. ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు కావడం వలన రాజ్యాధికారం పాండుకు వచ్చింది. పాండు మరణించిన తర్వాత ఆయన కుమారులైన పాండవులు చిన్న వయసులో ఉండగా ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పాలిస్తూ తన కుమారులైన కౌరవులను పెంచాడు. ఇక్కడి నుంచే పాండవులు కౌరవుల మధ్య అంతర్గత విభేదాలకు బీజం పడింది. దుర్యోధనుని అసూయ మరియు అహంకారం. పాండవులు ధర్మనిష్ఠులు, ప్రజాప్రియులు, వీరులు. ముఖ్యంగా యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. ఇది దుర్యోధనులో తీవ్రమైన అసూయను పెంచింది. తండ్రి అంధుడైనప్పటికీ తానే రాజ్యానికి వారసుడని భావించి దుర్యోధనుడు పాండవులు ఎదుగుదలను తట్టుకోలేకపోయాడు. అతని అహంకారము ఉన్న లోభమే యుద్ధానికి దారితీసింది. లాక్షాగృహ కుట్ర: దుర్యోధనుడు పాండవులను హతమార్చేందుకు చేసిన మొదటి పెద్ద కుట్ర లాక్షాగృహం. వారిని మైనంతో చేసిన భవనంలో ఉండమని పంపి అగ్నికి ఆహుతి చేయాలని దుర్మార్గమైన ఆలోచన చేశాడు. అయితే విదురుడి సహాయంతో పాండవులు తప్పించుకున్నారు. ఈ సంఘటన కౌరవులు అధర్మ స్వభావానికి స్పష్టంగా చూపించింది. ద్రౌపది స్వయంవరం మరియు వివాహం. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు విజయం సాధించి ఆమెను వివాహం చేసుకోవడం కౌరవులకు, ముఖ్యంగా దుర్యోధనుడికి మరింత ఆగ్రహాన్ని కలిగించింది. 5 పాండవులకు ద్రౌపది భార్య కావడం పట్ల కూడా కౌరవులు వ్యంగ్యంగా మాట్లాడారు. ఇది వారి మధ్య ద్వేషాన్ని మరింత పెంచింది. ఇంద్రప్రస్థ నిర్మాణం: పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి పంపించినప్పటికీ వారు అడవులను సుందర నగరంగా మార్చి ఇంద్రప్రస్థానాన్ని నిర్మించారు. వారి రాజ్యం సుసంపన్నం, శాంతియుతంగా ఎదగడం చూసి దుర్యోధనుడు మరింత అసూయతో రగిలిపోయాడు. ఇంద్రప్రస్థలో మాయాసభలో జరిగిన అవమానం నీటిని భూమిగా భావించి పడిపోవటం అతని అహంకారాన్ని మరింత పెంచింది. పాచికల ఆట మహా అన్యాయం: దుర్యోధనుడు శకుని సహాయంతో పాండవులను పాచికల ఆటకు ఆహ్వానించాడు. మోసంతో ఆడిన ఈ ఆటలో యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని, సోదరులను, చివరకు ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. సభలో ద్రౌపదిని అవమానించడం కురువంశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అధర్మం. ఈ సంఘటన యుద్ధానికి ప్రధాన కారణమైంది. వనవాసం మరియు అజ్ఞాతవాసం: పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించాలి అని ఒప్పందం పెట్టబడిన ఆ కఠిన పరిస్థితులను కూడా వారు ధైర్యంగా
ఎదుర్కొన్నారు. అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత వారు తమ రాజ్యాన్ని తిరిగి అడిగారు. కానీ దుర్యోధనుడు సూదిమన్నంత భూమి కూడా ఇవ్వబోనని అహంకారంతో నిరాకరించాడు. కృష్ణుని దౌత్యం విఫలం. యుద్ధాన్ని నివారించేందుకు శ్రీకృష్ణుడు స్వయంగా శాంతిదూతగా హస్తినాపురానికి వెళ్ళాడు. పాండవులకు కనీసం 5 గ్రామాలు ఇచ్చినా సరే యుద్ధం అవసరం ఉండదని సూచించాడు. కానీ దుర్యోధనుడు కృష్ణుని మాటలు లెక్క చేయకపోవడమే కాకుండా ఆయన్ను బంధించేందుకు కూడా ప్రయత్నించాడు. ఇది అధర్మానికి పరాకాష్ట. అధర్మాల తుది పోరాటం. ఇలా అన్ని మార్గాలు మోసుకుపోయిన తర్వాత ధర్మాన్ని స్థాపించేందుకు యుద్ధము తప్పనిసరి అయింది. ఇది అధికారం కోసం కాకుండా ధర్మ పరిరక్షణ కోసం జరిగిన యుద్ధం. అందుకే శ్రీకృష్ణుడు యుద్ధానికి అనుమతి ఇచ్చి అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. సమాప్తి. యుద్ధం ఎందుకు అనివార్యమైంది? కురుక్షేత్ర యుద్ధం ఒకరోజు ఒక సంఘటన వల్ల కాదు, తరతరాలుగా పెరిగిపోయిన అన్యాయాలు, దుర్యోధనుని అహంకారము, కౌరవుల అధర్మ ప్రవర్తన, ధృతరాష్ట్రుడి మౌనాంగీకారములు కలిపి ఈ మహాయుద్ధానికి దారితీశాయి. ధర్మము నిలబడాలంటే అధర్మం నశించాల్సిందే అనే సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం మనకు నేర్పే శాశ్వత బోధ. అధర్మం ఎంతకాలం విజయం సాధించినా చివరికి ధర్మమే గెలుస్తుంది.